19లో కొంతమంది ఎంపీగా కంటెస్ట్ చేసిన వ్యక్తులు కావచ్చు, వాళ్ళకి మీరు సరిగ్గా పనిచేయలేదనో లేకపోతే వాళ్ళ ఓటమికి మీరు కారణం అయ్యారని, ఆ కారణాలు ఇంకా వేరే వేరే కారణాలతో మీరు వేరేగా బిహేవ్ చేస్తున్నారు, పార్టీకి వ్యతిరేకంగా పార్టీకి గెలుపు కాకుండా ఎక్కడైతే మీకు యాంటీగా పనిచేశారో లేకపోతే యాంటీ వ్యక్తుల్ని ఓడించడానికి మీరు పనిచేశారని అంటారు. 19 మంది నన్ను టికెట్ రానప్పుడు ఓడిపోయాడు అనేది పార్లమెంట్ సభ్యుడు ఓడిపోయాడు ఇక్కడ. మన టికెట్ ఇస్తే గెలిచేవాడేమో ఒకవేళ, ఆ రోజు ఇస్తే గెలిచిండేవాడేమో ఒకవేళ. అంటే ఎడిషనల్ గా మనం చేసినా చేయకపోయినా కొంతమంది వ్యక్తులు మన టికెట్ రాలేదంటే ఎగ్నెస్ట్ చేస్తారు కొంతమంది ఆటోమేటిక్. ఎవరు ఫాలోవర్స్ పూర్తిగా మనతో పాటు ఉండరు, మన అభిమానించేవాళ్ళు తెలుగుదేశం పార్టీ సానుభూతి పనులు కూడా ఉంటారు, కొంతమంది మన రిలేషన్ ఉంటారు, అన్ని రకాల అన్ని యాంగిల్స్ ఉంటా ఉంటాయి కదా. ఇస్తే గెలిచేవాడే ఒకవేళ ఆటోమేటిక్ గా. అంటే అట్లా అన్నప్పుడు మీరు 19-24 పొన్నూరు వైఎస్ఆర్సీపీ విన్ను అంతే కదా. 14 నుంచి 14 పోటీ చేశాను. 19 కూడా 19 నుంచి 24 దాకా అన్ని పోరాటాల్లో, అన్ని కార్యక్రమాల్లో, అన్ని ఏ చిన్న యాక్టివిటీ పార్టీ స్ట్రెంగ్తెన్ చేసే కార్యక్రమంలో ఫుల్ ఫ్లెడ్జ్ గా రాష్ట్రంలోనే అత్యంత పార్టీ ప్రతిష్ఠ చేసే కార్యక్రమం మొదటి స్థానంలో తీసుకొచ్చి ఆ స్థాయిని తీసుకొచ్చి. జగన్ గారు మీకు హామీ ఇచ్చారా మీకు టికెట్ ఇవ్వనప్పుడు? చెప్పారు అంటే అప్పుడు చెప్పే తర్వాత పిలిపించాడు ఇమీడియట్ గానే అనౌన్స్ చేసి ఇంటికి పిలిపించి ఎమ్మెల్యే గారు అంతకంటే మంచి పదవి ఇప్పిస్తాను, నేను ఇస్తాను నీకు, దాని గురించి మీరు మొదటి నుంచి ఉన్నారు పార్టీలో అని చెప్పాడు. అలా చెప్పారు. మీరు అతను పార్టీ పెట్టిన కాడి నుంచి అతనితోనే ఉన్నారు. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు పని చేయించుకుని 19 వరకు మీరు యాక్టివ్గా పనిచేశారు. 19 నుంచి కూడా కొంత టైం పనిచేశారు. అప్పుడు సస్పెన్షన్ అనేది ఎంతవరకు కరెక్ట్ అనిపించింది మీ విషయంలో? మీకు కరెక్ట్గా ఉంది. నేను చెప్పాను, నాకు చెప్పింది ఎందుకు చేశారనేది తెలియకుండా చేసిన పరిస్థితిగా టీవీలో చూసి నేను. ఏంటి మీరుంటే నష్టం కలిగించారు పార్టీకి? అంటే వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ నాకు తెలిసి లోకల్గా ఉన్నటువంటి అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రోసీ కావచ్చు, మరి పార్లమెంట్ ఓడిపోయిన క్యాండిడేట్, మరి ఎవరు చెప్పారు సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, రకరకాల పాత్రలు వాళ్ళు. సజ్జల్ గారు మీ వైపు కూడా ఆయన పాజిటివ్గా లేరా? నేను చెప్తాను, ఇట్లా పైకి కనపడే మాట్లాడారు, ఇంటర్నల్గా ఉండే మాట్లాడారని. అంటే నేను పొలిటికల్ పార్టీలకు సంబంధించి చాలా చూశాను, కానీ 19-24 మధ్యలో పనిచేసిన పార్టీకి సంబంధించి ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు చేసే పార్టీ డిఫరెంట్ క్యారెక్టర్. అసలు ఏ ఎమ్మెల్యే మీద అవినీతి ఆరోపణలో, ఇంకో రకమైన ఆరోపణలో, పార్టీ సంబంధించి ఇబ్బంది కలిగే కార్యక్రమం, కార్యకర్తలను పట్టించుకోకుండా వాళ్ళ మీద కేసులు పెట్టే కార్యక్రమం జరుగుతుందని కార్యకర్తలు చెప్తే బాగా వింటారు. ఇది వాళ్ళ దగ్గరే వసూలు చేసే కార్యక్రమం నేను ఫస్ట్ టైం చూసి. ఎమ్మెల్యేల దగ్గర కూడా ఇంత పెద్ద ఎత్తున అవినీతి వాళ్ళే వసూలు చేయొచ్చు పైన వాళ్ళని నేను మొన్నే చూసాను. పైన వాళ్ళు ఎమ్మెల్యేల దగ్గర సుమారు ఎంత వసూలు చేశారు ఒక్కొక్కరి దగ్గర? కోట్లాది రూపాయలు వసూలు ఏంటి, ఎక్కడ సార్ ఇది? మీ ఎలక్షన్ చూడండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు భారతదేశంలో ఎక్కడా కూడా 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖర్చు పెట్టినటువంటి ఖర్చు ఏ రాష్ట్రంలో ఎంతవరకు ఎప్పుడు జరగలేదు, ఏ పార్టీలో కూడా జరగల. ఒక్కో క్యాండిడేట్ 40 కోట్లు, 50 కోట్లు, 60 కోట్లు ఇచ్చిన క్యాండిడేట్ ఉన్నారు. ఏ పార్టీ ఇచ్చింది? ఖర్చు పెట్టింది అయితే వాళ్ళు 100 పెట్టారు. 5 ఏళ్ల కాలంలో అభివృద్ధికి సంబంధించి ప్రభుత్వం పెట్టల అంత డబ్బు, దానికి ఖర్చు పెట్టారు. ఇప్పుడు ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి మీ కాన్స్టిట్యున్సీలో ఎంత పెట్టారు సుమారు? ఏమి చెప్పేది ఏముంది, ఏదైనా ఓపెన్ ఇవన్నీ ఏముంది, ఆయన సీక్రెసీ ఏముంది? ఒక ఓటు 2,500 అన్నారు, 3,000 అన్నారు, దానికి అంత ఎక్కడ ఉంది? అది 50-60 కోట్లు పెట్టినట్లే కదా. ఎంత టైం పట్టింది వైఎస్ఆర్సీపీ మిమ్మల్ని సస్పెండ్ చేసిన తర్వాత మళ్ళీ రాజకీయాలు యాక్టివ్ కావడానికి? ఎంత టైం పట్టింది? అంటే నేను ఎప్పుడు టచ్లో ఉంటాను. 2004 నుంచి 9 మధ్య శాసనసభ్యులు, అంత ముందు కూడా గ్రామాల రాజకీయాల్లో కానీ, తర్వాత 9 తర్వాత డీలిమిటేషన్లో ఎస్సీ అయిన తర్వాత కానీ, తర్వాత నా ఇమీడియట్గా రాజశేఖర్ గారు చనిపోయిన తర్వాత కానీ కంటిన్యూస్ నేను పార్టీ క్యాడర్ తోటి అందరితో టచ్లో ఉంటాను. రెగ్యులర్ టచ్లో ఉంటారు. పబ్లిక్ తో మాత్రం ఇంటరాక్షన్ అనేది ఇప్పుడు నాకు పత్తిపాడు, పొన్నూరు, గుంటూరు టౌన్ సంబంధించి తాటికొండ కానీ ఇవన్నీ జిల్లా ప్రెసిడెంట్ చేయటం, అంతకుముందు యాక్టివ్గా ఉండటం కానీ, అన్ని యాంగిల్స్లో పరిచయాలు కానీ, నాకు వచ్చే క్యాడర్ 25 ఏళ్ళ నుంచి ఉన్నా కూడా రెగ్యులర్ నా దగ్గరికి ఇప్పుడు కూడా వస్తానే ఉంటారు కంటిన్యూ.